ప్రేమగల మా తండ్రి దేవ, ఉదయకాల సమయంలో మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు చెప్పాలనుకున్నటువంటి మీ మాటలు మాకు వినిపించండి. మీ గురించి మేము తెలుసుకోవాలి, మా గురించి మేము తెలుసుకోవాలి. మీరు ఎవరి గురించి చెప్పినా అవి మేము తెలుసుకోవాలి. మీ మాటలోని సంగతులు మా మనోనేత్రాలు వెలిగింపజేసుకొని తెలుసుకొనగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన పాఠం మోషే శరీరము గూర్చి తర్కం. మోషే శరీరము గూర్చి తర్కం. యోధా పత్రిక. మీరు కదుపుతున్నారు బాబు, ఎందుకు కదుపుతున్నారు? అసలు నేను చూసుకుంటాను. మీరు ఒకసారి పెట్టి చేయి తీసేది చెప్తాను. హలో, నేను చూసుకుంటాను కదా. నేను మరేం చేయకండి, నన్ను ఆపకండి. హలో, నేను దగ్గరికి వెళ్తాను, దూరం వెళ్తాను, నేను చూసుకుంటాను. అది హలో, సరిపోయింది, అలా ఉంచండి. యోధా పత్రిక. మరేం కదపద్దు. హమ్మింగ్ వస్తే తగ్గించి, అంతే. తగ్గించడం అంటే జస్ట్ ఇలా మెల్లిగా అనాలి, ధన్నం తిప్పకూడదు. యోధా పత్రిక మొదటి అధ్యాయం. యోధా పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. అందరూ తీయండి, అందరూ చూడండి. అందులో ఏముందో పరిశీలించండి. బైబిల్లో ఏముందో చూడండి. మీ మనసులో ఏమనుకుంటున్నారో అది వదలండి. యోధా పత్రిక 9వ వచనం. అయితే అమ్మ, మీరెవ్వరు చదవకండి, ఇది చదువుతుంది. దయచేసి ఇంకొద్దు, నువ్వే చదువు. ఇప్పుడు చదివినంత వరకు మీరు ఎవరు చదవకండి. అయితే అయితే అంటే అయితే చూసుకుందాం, అంతే కదండి. మేమంటే బైబిల్లో కొన్ని పదాలు ఉపయోగించేటప్పుడు మీరు చూసుకోవాలి. అయితే ఏమంటారు? అయితే అంటే ఏదో అయింది, ఏదో అయిన తర్వాత కదా. అయితే ఏంటి? అయితే ప్రధాన దూత మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గూర్చి తర్కించినప్పుడు, జాగ్రత్తగా వినాలి. ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గూర్చి తర్కించినప్పుడు, మోషే యొక్క శరీరము గూర్చి తర్కం. ఇంటి గూర్చి తర్కం, పొలం గూర్చి తర్కం, బండి గూర్చి తర్కం, బస్సు గూర్చి తర్కం, ఆస్తి గురించి తర్కం, బంగారం గురించి తర్కం. ప్రపంచంలో ఇంతవరకు ఎన్నో తర్కాలు మీరు చూసుంటారు. అవన్నీ ఆస్తుల కోసం, వస్తువుల కోసం తర్కం చూశారు, కానీ వ్యక్తుల కోసం తర్కం. మోషే శరీరము గూర్చి తర్కం అట. శరీరము గూర్చి తర్కం. దేని గురించి తర్కం అంటండి? శరీరము గూర్చి తర్కం. ఎవరు? అపవాది. హలో, దెయ్యం బాబుది. పవర్ రావడం లేదా?
అది ఏదో అవుతుంది బాబు, అందుకే చాలా పెద్ద సౌండ్ వస్తుంది. పవర్ ఎక్కడుండో వైర్ ఉంది, వైర్ తీయమ్మా. హలో, ఇప్పుడు బాగుంది. బంగారం గురించి, డబ్బు గురించి, పొలాల కోసం, స్థలాల కోసం ఇంతవరకు తర్కం జరుగుతుంది ఈ భూప్రపంచంలో. కానీ శరీరము గురించి అపవాది తర్కిస్తుందటండి. దేని గురించి? శరీరం. అసలు శరీరము గురించి యేసుక్రీస్తు ఏమన్నారో ఒకసారి మీ బైబిల్ తీసి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63. దేని గురించి ఇది తర్కిస్తుందని చదువుకున్నారు? మోషే యొక్క శరీరం. శరీరము గూర్చి ఇది తర్కిస్తుంది. ఇంతకీ శరీరం అంటే ఏంటో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో యోహాను సువార్త 6:63లో చూస్తున్నాం. ఏమని? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరము ఏంటండి? నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అని ఎవరంటున్నారు? నువ్వా, నేనా? యేసుక్రీస్తు. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అంటే సాతాను, అపవాది దేనికోసం తర్కిస్తుంది? నిష్ప్రయోజనమైన దానికోసమా? ఏమండి, చెత్త కోసం ఎవరైనా గొడవ పడతారా? కాలువలో చెత్త గురించి, పారేసిన చెత్త కాగితాల గురించి, దీని గురించి ఎవరైనా గొడవ పడతారా? అదెందుకు? చెత్తది, అదెందుకు? నిష్ప్రయోజనమైన దానికోసం ప్రపంచంలో ఎవడూ గొడవ చెయ్యకపోయినా నిష్ప్రయోజనమైన ఈ శరీరము కోసమే సాతాను తర్కిస్తుంది, వాదిస్తుంది. అంటే సైతాను దేన్ని వదలదా? ఆలోచించండి. అది వదలదా? వదలదండి. నిష్ప్రయోజనం యేసుప్రభు అంటే ఇదంటుంది, పర్లేదు అది కూడా నాకు కావాలంటుంది. ఎందుకు శరీరము కోసం ఇది తర్కం చేస్తుంది? నిష్ప్రయోజనమైన శరీరము ఎందుకు సాతానుకు కావాలి? ఇది ప్రశ్న. నిష్ప్రయోజనమైన శరీరము ఎందుకు సాతాను దానికోసం తర్కిస్తుంది, వాదిస్తుంది? అదెందుకు నాకు కావాలి అంటుంది. ఎవరితో? ప్రధాన దూత అయిన మీకాయేలుతో. ఎందుకంటుందో తెలుసా? మీకు తెలియదండి. నిష్ప్రయోజనమైన శరీరము నాకు కావాలని దయ్యం ఎందుకు అంటుంది? ఆలోచించండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 39వ వచనం చూడండి. హ్మ్? 24:39. నేనే ఆయన నన్నుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను, మాంసమును, భూతము, దెయ్యము, పిశాచి, సాతాను, దురాత్మ, అపవాది. భూతానికి ఏముండదు? ఎముకలు ఉండవు, మాంసం ఉండదు. ఎముకలు లేని భూతము, మాంసము లేని భూతము,
ఎముకలు మాంసము లేని అపవాది దేని గురించి తర్కిస్తుంది? శరీరము గురించి. ఎందుకు శరీరము గురించి తర్కిస్తుంది? నేను ప్రజల మధ్యకు వెళ్ళాలి అంటే హవ్వలా పావులాగొస్తే వీళ్ళు నమ్మరు. అంతేనా? ఆ రోజు అవ్వ అయితే బొట్లో పడిపోయింది. ఇప్పుడు నీ దగ్గరకు ఈ పాము వచ్చి ఇది నిజమా అన్నావు అనుకో, ఏటి నిజం నోరమి పడాలు కొడేస్తారు. కుక్కలాగా వస్తే ఏమంటారు? ఇది దెయ్యం, ఇది అమ్మ మాట్లాడుతుంది, కుక్క మాట్లాడుతుంది, ఇది దెయ్యము. పాము మాట్లాడితే పోల్చేస్తారు, కుక్క మాట్లాడితే పోల్చేస్తారు, ఆవు మాట్లాడితే పోల్చేస్తారు. అంతేనా? ఈగ 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 అని తిరుగుతుంది అనుకో, ఈగ ఏమంటారు? అమ్మో దెయ్యమేగ అంటారు. ఇది చెట్టు మాట్లాడితే ఎలా ఉంటుందండి? నరుడా నరుడా ఏమి నీ కోరిక. చెట్టులో మాట్లాడినా, జంతువుగా వచ్చి మాట్లాడినా, ఈగలో వచ్చి మాట్లాడినా, దోమలాగా వచ్చి మాట్లాడినా, పాముగా వచ్చి మాట్లాడినా, గాడిదగా వచ్చి మాట్లాడినా మీరేమంటారు తెలుసా? ఇది ఖచ్చితంగా దెయ్యమే, ఇది మాత్రం నాకు అర్థమైపోయింది అంటారు. కనుక ఇప్పుడు శరీరమే దీనికి కావాలే తప్ప మిగిలిన ఏ జంతువులు దీనికి అవసరం లేదు. కనుక శరీరం అంటే ఎంత ప్రాముఖ్యమైనదో మీకు తెలియదు, కానీ దెయ్యానికి బాగా తెలుసండి. నీ దగ్గరికి రావాలన్నా, తన పని చేసుకోవాలన్నా, నిన్ను బుట్టలో వెయ్యాలన్నా ఏముండాలి దానికి? శరీరము. అందుకే దెయ్యం ఎంటర్ అయింది. బాబు హాల్స్ కానీ మిక్స్ కానీ ఏమైనా ఇస్తారు? మన దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర. ఏమండి, సాతాను ఎందుకు శరీరం కావాలనుకొని చెప్పండి? దానికి శరీరము లేదు, అందుకే అంటుంది ఐ వాంట్ బాడీ, నాకు శరీరము కావాలి. ఎందుకంటే నేను ప్రజల మధ్యకు వెళ్ళాలి అంటే ఏ శరీరము కావాలి? మోషే శరీరం కావాలి. ఇశ్రాయేలీలైన 6 లక్షల మంది పాడు చేసేయండి. మోషే శరీరము గూర్చి తర్కం తీయండి. యోధా పత్రిక 1:9 తీయండి, ఒక్కొక్కటి చదవండి, అదిరిపోద్ది. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు. జాగ్రత్త వినాలి, నకష్ చూడండి. రాగానే పరిచయం ఏమైనా ఉందా? రాగానే వాదిస్తుందా? ఏమని చదివారు? ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించచ్చు అంటే వాదనకు దిగిపోయిందట. సైతాన్, ఏ సంగతి ఎలాగున్నావు? భూమి మీద ఇటు తిరుగుతున్నావా? ఏటి పని మోచేతో అని అనడం లేదు, వాదన. ఎలా వాదిస్తారు? మీరెప్పుడు వాదిస్తారు చెప్పండి? వాదిస్తారు. రాగానే వాదిస్తారు. ఎప్పుడో తెలుసా? ఇప్పుడే నేను పర్సు పెట్టాను, ఎవరు తీశారు? నా పర్సు ఇక్కడ పెట్టాను, ఎవరైనా తీసేరా అంటారేంటి? చెప్పండి, ఎలాగంటారు? నేను పర్సు పెట్టాను, ఎవరు తీశారు చెప్పండి? ఇప్పుడే పెట్టాను, మర్యాదగా చెప్తున్నాను. ఎప్పుడు వాదిస్తారు చెప్పండి? నా బైబిల్ ఇప్పుడే పెట్టాను, ఎవరు తీశారు? వాదన. మాట్లాడడం వేరు, వాదించటం వేరు. రాగానే వాదన అంటే మిఖాయేలు రాగానే అపవాదితో వాదించిందంటే అపవాది ఆల్రెడీ ఏదో ప్లాన్ వేసింది, ఏదో చేసింది.
వచ్చిందట మిఖాయేలు అపవాదితో వాదించి ముందు వాదించి మోషే యొక్క శరీరము గూర్చి తర్కించినప్పుడు తర్కిస్తుందట. ఏమని తర్కిస్తుంది చెప్పండి? తర్కం అంటే వాదించడం, తర్కించడం. వాదించడం, తర్కించడం. ఏమని? మోషేను ఎందుకు నువ్వు చంపాలని ప్లాన్ చేస్తున్నావు? పసిపిల్లడైనటువంటి మోషే దగ్గరకు రావలసిన అవసరత నీకేంటి? పెద్దయిన తర్వాత మోషేనేమైనా చెయ్యొచ్చు, కానీ పసిబిడ్డగా ఉన్నటువంటి మోషే దగ్గరకు రావలసిన అవసరత ఏంటి నీకు? అంతే కదండి. వాదన అంటే ఏంటి? తర్కం అంటే ఏంటి? అప్పుడు అపవాదం ఏమంటది? నీకెందుకు మధ్యలోనే, నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు. పసిపిల్లల గురించి నువ్వేటి ఇలాంటి ప్లాన్లు వేస్తున్నావు? ఇక చూడు, పసిపిల్లలందరినీ చంపేస్తాను. ఏమంటారు చెప్పండి? ఏమని మాట్లాడుతుంటారు, ఏమని తర్కిస్తుంటారు? పసిపిల్లలందరినీ నేను చంపేస్తాను. చంపడానికి వీలేదు, నా ఇష్టం, నేను చంపుతా. నువ్వెవరు చంపడానికి మధ్యలోని? దేవుడు పుట్టించిన తర్వాత పిల్లల్ని చంపడానికి అనుకున్నావా? ఏమని వాదించింది, ఏమని తర్కించిందో మీరు తర్కించుకోండి. అంతేనా? ఏమని తర్కిస్తారు? అది ఏమని అనుంటుంది. ఎందుకంటే ఇలా మీరు కేకలేసుకొని గొడవాడుకుంటే కానీ అసలు కథ బయటికి రాదు. మోషే శరీరము గూర్చి తర్కించినప్పుడు అది దూషించి తీర్పు తీర్చ తెగింపక అని స్టైల్గా చదివారు అనుకో, నీకేమి ఎక్కదు. అక్కడ నువ్వు కూడా గొడవాడు, అప్పుడు కథ కూడా బయటకు వస్తుంది. ఏమంటుందట? మోషే శరీరము గూర్చి తర్కం, ముందు వాదన. ఎందుకు పసిపిల్లడి దగ్గరికి వచ్చావు అంటే, పుట్టగానే తల్లిదండ్రుల కంటే ముందు ఎవరు వచ్చేస్తారనమాట హాస్పిటల్లోకి. అదే మీకు తెలియాలి. పుట్టగానే ఎవరు వస్తారు? ఒకటి ప్రధాన దూత అయిన మిఖాయేలు కంటే ముందు దెయ్యం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? దెయ్యానికి ఎవరైనా పుడుతున్నారు అనగానే ఇన్ఫర్మేషను తెలిసిపోద్ది. ఇగో నేను మోషేని పుట్టిస్తున్నాను, అంతేనండి. ఆవిడ నొప్పులతో ఉంటుంది, ఇంకా బిడ్డ బయటికి రాదు. డాక్టర్ గారిలాగా బయట ఉంటాడు. ఏదో రాగానే వేసేద్దాం, రాగానే చంపేద్దాం. సాతానంటే ఏమనుకున్నారండి? అసలు అది ఎప్పుడు ఎంటర్ అవుతుందో తెలుసా నీ దగ్గరికి? ఏ కాలంలో ఎంటర్ అవుతుందో తెలుసా? బైబిల్ చదివితే, మీరు బైబిల్ని పరిశీలిస్తే మీకు తెలిసిపోద్ది. మోషే శరీరము గూర్చి తర్కం అంటే ఎప్పుడు? పెద్దయిన తర్వాత కాదు. పుట్టగానే దెయ్యం కాసింది, ఇతను చంపుతాను ఏండి. మోషే పుట్టగానే ఇది దగ్గరుంది. ఏమని? మోషేను చంపాలని ప్లాన్ చేసింది. అప్పుడు మిఖాయేలు వచ్చింది. రాగానే వాదన. ఏమని? ఎక్కడెందుకున్నావు? ఎక్కడెందుకు ఏంటి ఆయన? నీకెందుకు మధ్యలో? మోషేని చంపడానికి. మోషేని చంపడానికి వీల్లేదు. అంతేనా? మోషేని చంపొచ్చా? మోషేని చంపకూడదు. ఎందుకంటే పోటీలో మోషే ప్రాణం అపవాది తీయకూడదు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకొనుడి. వీరి దూతలు ఈ చిన్నవారిలో పసివాడు, చిన్నవాడు, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకొనుడి అంటే
పుట్టగానే దేవదూతలు వస్తాయి, పుట్టగానే దెయ్యం వస్తుంది. దెయ్యం వచ్చి ఏం చేస్తుంది తెలుసా? వాడిని చంపాలని ప్లాన్ చేస్తుందా, చంపకూడదని ప్లాన్ చేస్తుందా, ఏవని ప్లాన్ చేస్తుందో అది ఈరోజు మీరు వింటే ఆశ్చర్యపోతారండి. ఇంతవరకు మీరు ఎప్పుడు వినలేదు, అది ఈరోజు వింటారు. పుట్టగానే వచ్చింది, వచ్చి అపవాదితో ఏం చేసిందట? వాదించింది. వాదించిన తర్వాత తర్కించింది. తర్కించిన తర్వాత ఏం చేసింది? ఒప్పించాలి, అంతే కదండి. అపోస్తుడైన పౌలు ప్రసంగించుచు, వాదించుచు, తర్కించుచు, ఒప్పించాలి. చూసారా? సేమ్ డూప్లికేట్ ఇది. ఇది కూడా వాదించి, తర్కించి, ఒప్పించాలి ప్లాన్ వేసింది. అప్పుడు ఏం జరిగింది చూడండి, 1:9. దూషించి పైన వాదించి, కిందకి రాకండి, పైనే. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించి మోషే శరీరం గూర్చి తర్కించినప్పుడు తర్వాత అలాగే ఉంది. వెంటనే తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. దూషించి అంటే ఏంటి చెప్పండి? ఏమంటారు? మీరు తిట్టండి, ఒక కుక్క బూతు మాట తిట్టండి. నీ అమ్మ అంటే అర్థం ఏంటి? నీ అమ్మ అంటే బూతు మాట కాదు, నీ అమ్మ. మళ్ళీ బూతు మాట అంటే దీనికి చాలా చెప్పాను, ఇంకా ప్రసంగం చెప్పను నేను. దూషించి అంటే దేవదూత ఏమని దయ్యాన్ని దూషించింది, ఆ బూతు మాట నాకు చెప్పాలా? అంతే కదండి. దూషించి అంటే అర్థం ఏంటి? ఇంతవరకు అనుకుంటున్నాం మనం, బూతులు మనకే వస్తాయి, మనమే తిట్టుకుంటాం అనుకున్నారు మీరు. కానీ దూతలు కూడా దూషిస్తాయట. ఏమని? ఏట నీకు మధ్యలో మోసే సంగతి నీకెందుకు మధ్యలో? నువ్వెవరు మధ్యలో మాట్లాడు? నువ్వెవరు అంటావేటి? నేను ప్రధాన దూతైన మిఖాయేలు పరలోకంలో చెప్పలు జారగొడిసా, నీకు గుర్తుందా? అప్పుడు నేను ఎలా తన్నాను నిన్ను? తీయండి, అది కూడా తీయండి, అది బాగుంటుంది. ప్రకటన గ్రంథం 12:7. ప్రకటన గ్రంథం 12:7. దూషించంటే ఎలా తిట్టుంటుందో కూడా, నేను తిట్లు కూడా వెళ్ళిపోయాను లోనకి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి, గెలవలేకపోయిరి. చూడండి, యుద్ధం చేసి గెలవలేకపోయిరట. ఎలా యుద్ధం చేసి ఉంటారు చెప్పండి? తన్నింది, కొట్టింది, పొడిచింది, నరికింది. ఇంకా నిలవలేకపోయిందట. అంటేటిది, అమ్మ బాబు చాలా దెబ్బలు కొడిచింది బాబు అని అనుకొని శుభ్రంగా కుళ్ళబొడి చేస్తే దెబ్బలు తిని ఓడిపోయి చేతకాక భూమి మీద పడిపోయినటువంటి ఇది మళ్ళీ ఎవరితో దిగింది? మళ్ళీ మిఖాయేలు. అప్పుడు మిఖాయేలు ఏమంటది? ఏమే మన తన్నెనా జబ్బలు జారిపోయా, ఇంకా నొప్పులు లేవా? అగో ఆ ముఖం మీద ఘాటు ఇంకా తగ్గలేదు. ఏమని అంటదండి? ఏమండి అసలు అక్కడ ఎంత గొడవ జరిగింది, ఎంత తిట్టుకుంటున్నారో మీరు బైబిల్ చదవాలండి. దెయ్యం పాటలు చూసారా? ఇవేలే దాందే. ఆ పాటలన్నీ దానివే. ఎందుకంటే ఇవాళ దెయ్యాలకు ఎముడు వస్తున్నాడు, మొత్తం చెప్పేస్తాడు అవన్నీ మీకు చెరిపించడానికి. అంతేనా? గోరింక కూసింది, మేకేమో అరిసింది అనగానే మీరు అలాగా వెళ్ళిపోతారు. ఆడవేనండి, వినకండి.
మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చెవి గలవాడు వినుగాక. ఏమంటుంది? దూషించి అట అంటే తిట్టిందా? బ్రహ్మాండంగా తిట్టిందట. ఏమని? నువ్వు చచ్చిపోవాలి, నీ కాలు ఇరిగిపోవాలి, నీకు రెక్క జారిపోవాలి, 6 రెక్కల్లో 1 రెక్క పోవాలి. అంతేనా? ఒక 2 ఆడవాళ్ళతో తిట్టుకుంటున్నారు కొళాయిల దగ్గర. మాది సోమవారం వచ్చిన సొట్టే కంటే మీది మంగళవారం వచ్చిన మొండే కాదు బాబోయ్. ఏటో చూడండి, అదేం బూతులు. నిజంగా బైబిల్ చదివారా మీరు? ఏంటి ఎప్పుడైనా చదివారండి మీరు బైబిల్? 100 సార్లు చదివి ఉంటారు రిఫరెన్స్. అది తిట్టిందటండి. దూషించి ఎంత తిట్టుంటా చెప్పు. నా చేతిలో ఆ రోజు నువ్వు ఓడిపోయావు అని అంటదేంటి? అలాగే నా చేతిలో నువ్వు బాగా ఓడిపోయలేవాడు. అప్పుడు కాదే, అక్కడ కాదు, ఇప్పుడు రా అని తొడగొట్టి కదా. మరి దూషించిందట. అంటే ప్రధాన దూత మిఖాయేలు అపవాదికి ఎంత గొడవ జరుగుతుంది, ఎన్ని తిట్లు తిట్టింది ప్రధాన దూత మిఖాయేలు చెప్పండి. అంటే ప్రధానులు తిట్టుకోవచ్చా? అంటే ప్రధాన దూత తిట్టొచ్చా? మోషే లాంటి అతనికట దేవుడు నిర్ణయించింది ఎవరిని? ప్రధానిని. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించింది. ఏమని వాదించింది? మోషేని ఎందుకు చంపడానికి ఇక్కడికి వచ్చావు? నువ్వు ఇక్కడికి రాకూడదు, మోషేని చంపకూడదు. ఎందుకంటే దేవుని కండిషన్ మీకు తెలియాలి. ఇది సైతానికి తెలుసు. ఎందుకు వచ్చింది మోషే దగ్గరికి చెప్పండి? చంపడానికా? చంపగలదా చంపలేదా చెప్పాలి మీరు. చంపలేదా? నీళ్ళెడు అనుకున్న వీడు చంపలేదా అనడానికి. చంపలేదు, చంపగలదు. నువ్వైతే ఎవడెక్కడున్నాడో కనిపెట్టలేడు లేవు కానీ అది ఎవరు? ఆత్మ. అది ఎవరో తెలుసా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. 11వ వచనం అండి, 15వ వచనం. మరణము యొక్క బలము గలవానికి 15. హెబ్రీ 2:15. మరణము యొక్క బలము. సాతానుకి ఏ బలం ఉంది అంటే చంపేస్తుందా? వేసేస్తుంది. పుట్టిన ప్రతి మగబిడ్డను చంపేయాలి. ఎవరి ప్లాను? దేవుడా దెయ్యమా? చెప్పాలా? దెయ్యమేనా? పుట్టిన ప్రతి మగబిడ్డను చంపాలి అని చంపేస్తుందండి. మగబిడ్డను చంపి 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 నరుక్కొని వెళ్ళిపోతుంది. మోషేని ఎందుకు నరకలేదు? చేత కాక. ఎందుకు వాదన జరుగుతుంది? ఏమని దేవదూత వాదించాలి? యోబు దగ్గరికి వచ్చింది. యోబు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నది తెలుసా? దేవుడు అంటున్నాడు, ఇగో యోబుని ఏం చేసుకుంటావో చేసుకో, కానీ దేవుడు కండిషన్ ఒకటి ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయము 6వ వచనం. యోబు 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు,
అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. పోటీ ఏంటి? ప్రాణం ముట్టకూడదు. మోసే ప్రాణము ఏం చేయకూడదు? ముట్టకూడదు. మోసే ప్రాణం తీయకూడదనే కండిషన్ తెలిసిన తర్వాత ఎందుకు వచ్చావే ఇక్కడికి అని అంటుంది. ఎవరు? లింక్ చూసారా? లింక్ చూడండి ఎంత బాగుందో. మోసే ప్రాణం తీయకూడదు ఏండి? దేవుడు పుట్టించేస్తే ఇది ప్రాణం తీసేసి ఇంకెందుకండి బాబు? దేవుడు ఎందుకు? ఆయన పుట్టిస్తాడు, ఇది చంపేస్తుంది. ఇంకేముంది దేవుడు అంటే? భూమి మీద ఒకని ప్రాణము తీయాలన్నా తీయకూడదన్నా కండిషన్ ఉంది. ఏమని? మోసే ప్రాణం తీయకూడదు. మరి మోసే ప్రాణం తీయకూడదు అన్నప్పుడు ఎందుకు నువ్వు పసివాడి దగ్గరికి వచ్చావు? ఇప్పుడు మీరు నాకు చెప్పండి. ప్రాణం తీయకూడదు, అది ప్రాణం తీయదు. మరి ప్రాణం తీయకుండా ఏం చేయాలి? మోసే ప్రాణం తీయకుండా మోసే పెద్దవాడైనంత వరకు ఉంచి పెద్దవాడైన తర్వాత అతని దేవునిలో నుండి తప్పించాలి. ఇది పోటీ కదా. నిన్ను దేవునికి కాకుండా చేయాలి, నిన్ను సెమినార్కి రాకుండా చేయాలి, నిన్ను నోట్స్ రాసుకోకుండా చేయాలి, నీకు ఈ ప్రసంగం వినిపించకుండా అక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టి గానమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు ఎలాంటి పాట వేస్తాం చూసావు? అది నా మది నిన్ను అదే పాడుతుంది. అది నాకే తెలుసు, దేవుడికే తెలుసు, మీకు తెలీదు. నా మది నిన్ను పిలిచింది గానమై వేణు. మరి హృదయం ఎక్కడున్నది అనొచ్చు కదా, అదే అంది. ఇప్పుడు ఆ పాట లేదు. ఏటండి దెయ్యం? ఏంటి దెయ్యాన్ని నేను తిరిగి తిరిగి చదివి చదివి ఓడిపోయి గెలిచేస్తూ ఓడిపోయి ఆడితోని ఒక మరోటి ఇచ్చాడు. మేఘాలే తాకిందని మళ్ళీ దింపుతున్నాడు. ఆడు చూసి ఇంకా సౌండ్ పెట్టేస్తున్నాడు. చూడండి. దెయ్యమండి. ఈ ప్రసంగం మీరు వినకూడదు. అస్సలు మీకు ఈ మాటలు వినడానికి వీల్లేదు. ఎందుకంటే మొత్తం నా గురించే వీడు చెప్పేస్తున్నాడు అనుకోని ఇంకా లాభం లేదు అనుకోని 3 రోజులు ఊరుకుంది, 4 రోజులు ఊరుకుంది. నీ సంగతి చెప్తానుండ్రా, సరిగ్గా నేను సౌండ్ సిస్టమ్ పెడతానని అన్నాడు. అంతేనండి. ఇవాళ ఏటీసీ పుట్టినరోజా? అయితే నేనే పాటలేస్తాను. ఏమంటుంది? ఏమని కండిషన్ చెప్పండి? ప్రాణం తీయకూడదు. ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లలు, మీరు ఎప్పుడు భయపడకండి. దేవునిలో మీరు ఉంటే మీకు ప్రాణం పోదండి. అది ఎవరితో తీయడానికి? ప్రాణం తీయకూడదని కండిషన్ ఉన్న తర్వాత ఎందుకు వచ్చింది? మోసే ఎంతవరకు ఎదగాలి? మోసే పెద్దవాడవ్వాలి. పెద్దవాడైన తర్వాత మోసేను నీవు నీ వైపు లాక్కుంటావు కావాలా? లాక్కో. పెద్దవాడైన తర్వాత మోసేని నీ వైపు లాక్కోవాలి. కానీ పసివాడిగా ఉన్న మోసే దగ్గరకు ఎందుకు వచ్చావు? ఈ పసిపిల్లల దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాను అంటే దేవుడు నాతో పందెం కట్టాడు. ఏమని? మోసేని నాకు కాకుండా ఎలా చేస్తావో చేసుకో, ప్రాణం తీయకూడదు, ప్రాణం ముట్టకూడదు. ప్రాణం ముట్టకుండా మోసేను తప్పించాలి. ఏం చేస్తావో చేసుకో అనగానే అప్పుడు ఇది ప్రణాళిక వేసింది. స్కెచ్ ఏవేసింది? స్కెచ్. మోసే పెద్దవాడు అవ్వాలా?
ఓహో, మోషే పెద్దవాడైన తర్వాత మోషేని విశ్వాసము నుండి తొలగించాలా, మోషే పెద్దవాడైన తర్వాత మోషేని నా వైపునకు తీసుకొని రావాలా, అయితే అంతవరకు పసిబిడ్డగా ఉన్నటువంటి మోషేని చంపకుండా ఉండాలా, ప్రాణం ముట్టకూడదా? రైట్. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర 3 వెపన్స్ ఉన్నాయి. ఒకటి నేత్రాశ, శరీరిచ్చ, జీవకుటంబం. ఈ మూడిటిని చూపించి మోషేను దెబ్బతీయాలి. మోషేను దెబ్బతీయాలంటే ఇప్పుడు నేను మోషేని ఎక్కడికి రప్పిస్తే బాగుంటుంది? ఓ పని చేద్దాం, ఫరో కోటలోనికి రప్పిస్తే ఎలా ఉంటది? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఇతన్ని పెంచి ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ రాజ్యముల మహిమ ఇవన్నీ కూడా మోషేకు చూపించి మోషేని దెబ్బ తీస్తే దేవుడు దెబ్బ అయిపోతాడని స్కెచ్ చేసింది. రైట్. అయితే ఇప్పుడు కోటలోనికి పిల్లడు రావాలంటే ఏం చెయ్యాలి? మోషే ప్రాణమే తీయకూడదు కదా, మిగిలినోళ్ళు ప్రాణాలు తీయొచ్చు కదా. అయితే ఓ పని చేస్తాను, పుట్టిన మగ పిల్లలు అందరినీ కూడా చంపించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే అయ్యగారు బయటకు వస్తారు. జాగ్రత్త వినాలి. మీరు ఫస్ట్ హాఫ్ అప్పుడు విన్నారు, ఇది లాస్ట్ హాఫ్. ఇది ఫరో కోటలోనికి ఇతను రప్పించాలంటే పుట్టిన పసిబిడ్డలు చంపాలి. అందులో ఎవరిని చంపాలి? మగ పిల్లల్ని. ఆడపిల్లల్ని ఎందుకు చంపకూడదు? ఈ ఘటాలన్నీ నావే. ఈ బలహీనమైన ఘటాలను ఏం చేయకండి అమ్మా. మా అమ్మలు, మా చెల్లెళ్ళు, మా దేవతలు, మా ఇలవేల్పులు. ఆడదాన్ని ఏమనడానికి వీలేదు, ఆడదాన్ని మేము చేయడానికి వీలేదు, ఆడదాని ప్రాణం తీయడానికి ప్రాణం తీయడానికి వీళ్ళు చూసాం. ఆడవాళ్ళందరూ వదిలేసింది. అండ్ ఆడవాళ్ళని వేయచ్చు కదండి మధ్యలో. ఎందుకు? మరి శరీరం కావాలి కదా. రాజీవ్ గాంధీకి బాంబు పెట్టాలంటే నాకు మరి ఇది కావాలి కనుక ఆడవాళ్ళు చచ్చిపోతే ఎలాగవుతుంది? ఆడవాళ్ళు మాత్రం ఉండాలి. కనుక నువ్వు చంపవలసింది ఎవరిని? మగాళ్ళని. ఎవరిని? పిల్లలందరినీ. ఈ పిల్లలందరినీ చంపుకొని 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 వెళ్ళిపోగా కరెక్ట్గా మోషే దగ్గరికే వస్తారు. మోషే దగ్గరికి వచ్చిన తర్వాత మోషేని ఏం చేయాలి? నేనా చంపకూడదు. ఆ సంగతి మోషే తల్లికి తెలీదు. నిజంగా మోషే తల్లికే కానీ మహాజ్ఞానం ఆ రోజు వచ్చుంటే ఇంట్లోనే ఉంచుతుంది. ఎవడొచ్చి చెయ్యేస్తాడో ఏమనండి నన్ను కదండి. కండిషన్ కదండి. ప్రాణం తీయకూడదు. ప్రాణం తీయకూడదు అన్నప్పుడు ఎందుకు మోషేని జమ్ము తొట్టులో పెట్టి వదిలేయాలి? అవసరం లేదు, అవసరం లేదండి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకు అర్థమైపోవాలా. మీరేం కంగారు పడకండి. అదేం చేయలేదు. అది ప్రాణం తీయడానికి వీల్లేదు. ప్రాణం తీయాలంటే ఆయన తీయాలి, ఆయన ఇవ్వాలి. పసిబిడ్డలందరినీ చంపే కార్యక్రమం చేసింది. మొత్తం చంపేశారు. అప్పుడు మోషే బయటకు వస్తున్నాడు. ఇంతకీ పసిబిడ్డలను చంపే ప్లాన్ చేసింది దెయ్యమా దేవుడా? చెప్పరు. దెయ్యం. ఫరో కోటలోనికే ఇతన్ని రప్పించాలి అని ప్లాన్ వేసింది దెయ్యమా దేవుడా? దెయ్యం. 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 ఫరో కోటలోనికి మోషే రావాలి, మోషే పెద్దవాడు కావాలి, ఐగుప్తు సింహాసనం నేను ఇవ్వాలి, దేవుని పిల్లల్ని రక్షించడానికి వీడు పోకూడదు. చిక్కుడుకాయతోనే మనిషిని పడగొట్టిన మగాణ్ణి నేను. అంతే కదా. యాషావుకి ఏమిచ్చింది? చిక్కుడుకాయ. యాషావు అమ్మకి ఏమిచ్చింది? ఎవరు? జీవము గల ప్రతివానికి తల్లికి ఏమిచ్చింది? పండుతో పడగొట్టింది. టమాటీ పండు ఇచ్చిందట. టమాటీ కాదులేండి. ఏమిచ్చింది? పండుగ పడిపోయిందా?
వాళ్ళ అమ్మ పండుగ పడిపోయింది, వీడు చిక్కిడికాయకి పడిపోయాడు. నా పక్కన మరొకడు ఉన్నాడు, ఇల్లుడికి 30 వెండి నాణాలు ఇస్తే చాలు వీడిపోతాడు. అంటే నేను ఎవడికి ఎంత ఇస్తే ఎలా పోతాడో నాకు తెలుసు, కానీ ఈ మోసేగాడికి మాత్రం ఈ మోసేకి మాత్రం చిన్న చిన్నవి ఇస్తే కుదరదు. ఏమి ఇవ్వాలి? సింహాసనం, అధికారం, ఈ బంగారము, ఈ వజ్రాలు, ఈ వెండి, ఈ డైమండ్స్, ఈ ఫరో దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతటిని చూపిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే ఏమంటాడు తెలుసా? అమ్మా అంటాడు. అనుకుంది ఫరో కుమార్తె దగ్గర కుమారుడుగా పెంచడానికి, పెద్దవాడిగా చేయడానికి, మోసే పెద్దవాడిగా చేయడానికి ఇది ప్లాన్ వేసిందండి. ఎవరు? దెయ్యం. అందుకే పసిపిల్లలు చంపించింది. పసిపిల్లలు చంపగానే మోసే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు? జమ్ము తొట్టులో పెట్టి, ఆ పెట్టినటువంటి కొడుకును మళ్ళీ ఈ సెక్యూరిటీ ఇచ్చి అలాగా నా ప్రయాణం చేస్తుందట. అలాగ ఫరో కుమార్తె దగ్గరికి వచ్చింది. స్నానం చేస్తున్నప్పుడే ఎందుకు రావాలి చెప్పండి? ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళు, ఇదే మీకు స్నానానికి పంపాలన్నా అదే పంపాలి. వెళ్ళు. అవి అమ్మగారు స్నానంకి వచ్చారు. జమ్ము తొట్టును పంపించారా అమ్మ. నా బిడ్డ చేరిపోయాడు బాబు. దానికి ఎంత సంతోషం అనుకున్నారు? ఫరో కుమార్తె దగ్గరికి చేర్పించింది ఎవరు అనుకున్నావు? దెయ్యం. పసిపిల్లల్ని చంపితే వీడు బయటకు వస్తాడు, వీడు బయటకు వస్తే ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ పెరగాలి. ఇది సాతాను వేసిన స్కెచ్. సాతాను ఎత్తు. మరి దేవుడి సంగతి ఏంటి? దేవుడు సంగతి ఏంటి? దేవుడు సంగతి ఏంటి ఆలోచించండి. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అన్నాడట, ఒరే జాన్సన్ పెట్టరు, నీ తలంపులు నా తలంపులు వంటివి. ఏంటి ఆయన స్కెచ్ అదే వేస్తుంది, ఆ స్కెచ్ నేనే వాడుకుంటాను. ఇది వెరైటీ. సిలువ అదే వేస్తుంది, రక్షణ నేనేస్తాను. ఇది వెరైటీ. ఇది బైబిల్ అంటే. నువ్వు ఆలోచించే ఏ ఆలోచన అది కరెక్ట్ కాదు, నీకు తెలియాలి. ఆయన అనేసాడు, ఒర్రే నువ్వు అనుకున్నది కాదురా, నేను అనుకున్నది కాదా, నువ్వేమనుకోవాలి ముందు అనేసుకో. అప్పుడు నువ్వేమనుకోవాలి? నేను ఇది అనేసుకున్నాను కనుక ఇది కాదు అని పక్కన పెట్టేసి మరొకటి ఇప్పుడు అనుకో, అప్పుడు అది కరెక్ట్. దేవుడు ఏమంటున్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీరేమనుకుంటారు? నేనే పంపించానని మీరు అనుకుంటున్నారు. కాదు, అదే రప్పించింది, కానీ నేనే వాడుకున్నాను. దానికి ఎలా కొట్టింది తెలుసా? జల్ల చీకటి దెబ్బ. ఏమంటుండే దానికి? ప్రాణం మాత్రం తీయకూడదు, అతను ఏం చేసుకుంటావో చేసుకో అని దేవుడు అన్నాడు. అప్పుడు ఇదేం చేసింది? అయితే ఉండేది దెబ్బ తీసేస్తాను అనుకుని సరిగ్గా తీసుకెళ్ళిపోయిందండి అక్కడికి. ఇదేమనుకున్నదంటే భలే స్కెచ్ చేశాను, ఫరో కుమార్తె దగ్గర తీసుకొచ్చేసాను, పెద్దవాడిని చేసేసాను, దెబ్బ తీసేస్తాను అని అనుకుంది. కానీ ఈ స్కెచ్ వెనుక దేవుని స్కెచ్ ఉందనే సంగతి అడిగి తెలియలేదండి. ఈవేళకి సైతాన్ గడ బుర్ర బాదుకొని ఏడుస్తుంటాడు. ఎంత పని అయిపోయింది, నాకు అసలు బుర్రే లేదు. నిజంగా యేసుప్రభు గురించి ఆలోచించండి. ఇదే కేకలేయించింది, సిలువేయండి అని. ఇదేనా కేకలేయించింది? కేకలేయించి సిలువ వేయమని కేకలేసి సిలువ వేయించి చంపినంత వరకు మనశ్శాంతి లేకుండా చేసిన ఇది చివరికి
సిలువ వేసింది అది, రక్షణ ఇచ్చింది దేవుడు. ఎలా వాడుకున్నాడండి? ఎందుకంటే ఆయన ప్రతి వారితో పని చేయించుకుంటాడు. అది దేవుడు. అదేంటో పాఠం చెప్తాను. ఆయన అందరితో పని చేయించుకుంటాడండి. ఇంతకీ దెయ్యం ఎవరు? దేవదూతనా? దేవదూతలు ఎవరు? సేవకులేనా? మరి సేవకులతో సేవ చేయించుకోద్దా? నేను దెయ్యాలతో కూడా సేవ చేయించుకుంటాను. అందుకే నా పేరు అది. దెయ్యం అయితే నీకెందుకు? చిచ్చిచ్చి ఆ కుర్రాడు మంచోడు కాదు. మంచోడు కాకపోతే సిలువేయడానికైనా ఉపయోగపడతాడు. యేసు ప్రభు దగ్గరికి ఇస్కరియోతు యోధా వచ్చాడు, తెలుసా? అప్పగిస్తాడని. రాగానే యేసు ప్రభు ఏమనాలి? రే రే ఈయన జాగ్రత్త కొంచెం, ఈయన కట్ చేయండి. యోహాను పేతురు జాగ్రత్త, ఈయన మెల్లిగా పక్కన పెట్టండి అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? బాబు మీకు తెలియదురా బాబు, మీ అందరు తొట్టి గ్యాంగ్, ఆడు కరెక్ట్, ఆడే నాకు సూటబుల్. సార్, దయ్యాలతో పని చేయించుకునే దేవుళ్ళు, దయ్యాల మనసు తెలిసిన దేవుళ్ళండి నువ్వు. అంతే కదండి ప్రేమైన దేవుని పిల్లరా. మోషేను కరెక్ట్గా ఫరో దగ్గరకు చేర్చింది దయ్యం. ఆ దెయ్యం వేసిన స్కెచ్ని ఉపయోగించుకున్నది దేవుడు. వెళ్ళింది, పెంచింది, గొప్పవాణ్ణి చేసేసింది. ఏమంటుందో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24. మోషే పెద్దవాడైనప్పుడు అంటే సుమారు ఎంత వయసు? 40. అంతే కదా. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 24. మోషేకు 40 ఏళ్ళు. 23. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు, మోషేకి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టిందట. బుద్ధి పుట్టింది. ఎప్పుడు బుద్ధి పుట్టింది? 40 సంవత్సరాలు. మోషే ఎప్పుడు పెద్దవాడయ్యాడు? మోషే పెద్దవాడైనప్పుడు 40 సంవత్సరాలు. మోషేకి వయసు ఎంత? పెద్దవాడు అయిపోయాడంటే అర్థం ఏంటి? 40 years. ఇప్పుడు 11:24 రండి హెబ్రీ పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఇప్పుడు సంవత్సరాలు ఏం చెప్పండి? దెయ్యం ఎంతకాలం అన్నమాట వెయిట్ చేసింది? ఏమోపుకమ్మా నాయన, 40 సంవత్సరాలు ఎదురు చూసావా? 14 సంవత్సరాలు ప్రేమించినటువంటి ప్రేమికుడిని చూసాం కానీ బైబిల్లో. ఎవరు? యాకోబు. 14 సంవత్సరాలు రాహేలు కోసం కనిపెట్టినటువంటి మా ప్రేమికుడు ఎవరు? యాకోబు. ఈడెవడు? 40 సంవత్సరాలు అమర ప్రేమికుడు. ఏముండి అంతకాలం వెయిట్ చేస్తాడా? పెద్దోడైనంత వరకు గోతికాడ నక్కలాగా ఉందండి. తెలుసా? నిన్ను దెబ్బ తీసినంత వరకు అది నిద్రపోదు. మీకు తెలియాలి, నిన్ను దెబ్బ తీసినంత వరకు. ఈసారి సెమినార్కి మిస్ అయిపో కదా, ఉండ్రా, నీకు 2016 చూస్తాను. 19 రారు. కొంతమంది మొదటి రోజు రారు సెమినార్కి. అంటేటి మొదటి రోజు కూడా తలుపు తాళం వేసి వెళ్ళిపోయింది. తలుపు కొట్టారు, ఇంటి పక్కన ఉన్నోరు కూడా తీయలేదు. 2వ రోజు కొట్టారు, 3వ రోజు కొట్టారు, 4వ రోజు కొట్టారు, 5వ రోజు కొంతమంది తలుపులు తీస్తే వాళ్ళు 5వ రోజు సెమినార్కి వచ్చారు.
పొడిచిందా, కడిచిందా, తాళం వేసిందా? వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తారా? వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇద్దరికి ఉద్యోగం ఇచ్చానా? ఏమంటది? ఇద్దరికి ఉద్యోగం ఇచ్చానా? జీతాలు ఇస్తున్నానా? టైంలో వెళ్ళిపోతారేంటి? నాకు పని చేయాలి మీరు. ఉద్యోగమా సద్యోగమా? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు, నేను మాస్టర్ని అనిపించుకొనుటకు, అంతేనా, నేను గవర్నమెంట్ ఉద్యోగిని అనిపించుకొనుటకు ఒప్పుకోను నేను. అదండి, నేను ఒప్పిస్తాను అంటది అది. నేను ఇప్పిస్తాను గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ నేనే ఎవరికి ఇయ్యదునో జీతాలు వానికే ఇత్తును. ఇదే అంటుందండి, ఇదే చేస్తుంది జీతాలన్నీ, శాలరీస్ అన్నీ అదే. ఈ భూమి మీద శాలరీస్ అన్నీ దెయ్యానివి, పరలోకంలో శాలరీస్ దేవునివి. అంతే కదండి, దేవుడు ఇచ్చేది పరలోకం, ఇది ఇచ్చేది ఈ లోకం. నిజమండి, మీకు తెలియదండి ఎంత దెయ్యం తెలుసా? నరుడా ఏమి కోరిక, అదే పిలుస్తుంది. రా రా రా. దాని పాటలే చెప్పాను, నేను ముందే చెప్తాను మీకు. దాని సంగతి నాకే తెలుసు. నేనెక్కడ ఉండునో అది అక్కడే ఉంటుంది. దేవుని పిల్లారా, పెద్దవాడైపోయాడు. ఏమంటున్నాడు? పెద్దవాడైనప్పుడు, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి నేను దేవుణ్ణి నమ్మాను గనుక దయ్యాన్ని నమ్మకూడదు. ఐగుప్తు దానం అంటే మొత్తం డబ్బు వేసిందండి, మొత్తం డబ్బు. ఐగుప్తు దానం అట మొత్తం దేశంలో డబ్బు అంతా వేసింది, కలుపు తీసింది. చూసుకో, ఈ బంగారము, ఈ రత్నములు, ఈ వజ్రములు, ఈ వైకుంఠము, ఇది సింహాసనము, అది చూస్తే కిరీటాలు, అది చూస్తే గుర్రాలు. గుర్రాలు చూడు ఎలాగున్నాయి గుర్రాలు. అటు చూడు, ఫరో కుమార్తె పక్కన కోట పక్కన ఎలాగున్నాయి. అంతే కదా, మరి హీరోయిన్స్ ఉంటారు కదండి పక్కన. వీళ్ళందరినీ చూడు ఒకసారి చూసుకో. ఇప్పుడు చూడు ఐశ్వర్య, పక్కన చూడు సౌందర్య, ఆ పక్కన చూడు శిల్స్మిత, ఇంకేటి కావాలి చూడు. ఐగుప్తు ధనము మొత్తం చూపించిందట. చూపిస్తే ఇతను అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు పాలు పోసి పెంచితే ఆ పామే కాటేసిందట. పాముకి మోసే కాటేసేది. సరే ఏంటి, పెంచినావిని దెబ్బతీయొచ్చా? పెంచితే దెబ్బతీయొచ్చండి. పాపం మోసే పేదవాడుగా బతకవలసింది. మోసే ఐగుప్తీయుల దగ్గర బానిసలుగా బ్రతకవలసింది, బానిస కొడుకుగా బతకవలసింది. బట్టలు లేకుండా, బట్టలు చిరిగిపోయి పేదవాడిగా, దరిద్రుడిగా బతకవలసిన మోసేని ఫరో కుమార్తె దగ్గర ఆ కోటలో పెరిగేటట్లుగా చేసి సకల భోగాలన్నిటినీ అనుభవించి సకల విద్యలను అభ్యసించి పెద్దవాడైపోయిన తర్వాత మాటల యందు, కార్యముల యందు ప్రవీణుడైపోయినటువంటి అలాంటి వాడిగా దెయ్యం పెంచితే, ఫరో కుమార్తె పెంచితే, ఫరో కుమార్తెకు అంటున్నాడు, నీతో ఉండను నేను. ఎవడంటాడు చెప్పండి? అండి ఎవరంటారు చెప్పండి? నేను సుందర్రావు గారి కూతుర్ని పెళ్లి చేసుకోముందు మా అక్క ఉందండి నా ఎదురుగుండా, ఒక సాక్ష్యం ఇస్తుందండి. గులాబీ అని ఒక అమ్మాయిని చూశారు నాకు. ఏం చూసి గులాబీ ఏమిస్తారని తెలుసా? కారు ఇస్తారు, బండి ఇస్తారు, ఇల్లు ఇస్తారు, పిన్నీసి మొదలుకొని పెద్ద పెద్ద గరిట్లు వరకు, గ్లాసులు, ప్లేట్లు, ఇల్లు,
ఇంక మీకేమీ లేదు, మీరు గదిలోకి వెళ్ళి మీరు దిగిపోండి. ఇలాంటి అమ్మాయి మా వాళ్ళు అందరూ అన్నారు, బాబు బాబు చేసేసుకోరా, వద్దురా సుందరరావు బాబు కూతురు వద్దురా, చేసేసుకోరా, దీన్ని పెళ్లి చేసుకోరా, దీన్ని పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకోరా. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? నేను వీళ్ళెవరిని అసలు పెళ్లి చేసుకోను, నాకు అసలు ఈ సంబంధమే వద్దు, నేను అసలు ఒప్పుకోను. లేదురా మా ఆయ కూతురే కదా, ప్లీజ్ రా. జరిగిందండి ఇది, నేను ఒప్పుకోలేదండి. అందుకే నా జీవితంలో నేను ఈ స్టేటస్కి వచ్చిన తర్వాత కూడా దెయ్యం నాకు ఎప్పటి నుండి దెబ్బేసిందో ఈ స్టోరీ అంతా రీకాల్ చేసుకునేసరికి నాకు అర్థమైంది, ఆహా స్కెచ్ చేసింది దెయ్యమా. నీకు స్కెచ్ చేస్తుంది, మీ అందరికి ఆల్రెడీ స్కెచ్లోనే ఉంది, వేసేసింది. కానీ తన్నుకొని వచ్చారు. ఒక ఆవిడట తన భర్తతో గొడవాడుకొని వచ్చేసిందట. పోయిన సంవత్సరం వస్తానంటే ఊరుకున్నాడు కాదట. అందుకని ఏడ్ చేసిందంటే ఇంకా లాభం లేదు అనుకుని ఫైట్ స్టార్ట్ చేసింది. శుభ్రంగా గొడవాడి గందరగోళం చేసేసి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయాడు భర్త అక్కడ కుక్కలాగా ఉన్నాడు, ఎప్పుడు వస్తుందా అని. అంతే కదండి, దేవుడి దగ్గర రావద్దు అనడానికి ఆడు ఎవడండి? ఆడు నీ మొగుడు అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. అది భార్య అంటే కదండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు, నువ్వు మొగుడు అనడానికి ఒప్పుకోలేదు. పాపం వచ్చారండి కొంతమంది ఏమనుకున్నారు తెలుసా? ఒక్క 4 రోజుల నుండి వెళ్ళిపోదాం, 5 రోజుల నుండి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు వచ్చారండి. నేను వాళ్ళకి శుభ్రంగా గుండి గీసి, ఎటు వెళ్తావు, ఆగు స్కెచ్ చేస్తుంటే దెబ్బతోని ఒక్క రోజు ఉండిపోదాంలే, ఇంకేంటి రేపే లాస్ట్ అట చూడండి. అంతేనా ఏంటి? అప్పుడే అయిపోయిందండి సెమినార్, రేపుడితో లాస్ట్ అండి, రేపుడితోనే అయిపోయింది సెమినార్. ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి, నిజంగా ఆలోచించండి. ఏమంటుంది ఇక్కడికి వచ్చినాడు మీకు? బాబు అక్కడ దోమలు, అక్కడ ఉండడానికి ఇల్లు ఉండదు, అక్కడ చలి, సరిగా ఉండలేము, జబ్బు అయిపోతావు, వెళ్ళొద్దు. ఫోన్లో సీడీలు ఉంటాయి కదా, లైవ్ ఉంటుంది కదా. మర్చిపోయినా లైవ్ ఉంటుంది కదా. మరి ఎలాంటి ప్రసంగాలు ఉంటాయేంటి? ఉండవు కదండి. ఇది కూడా ప్రసంగం ఉందండి. ఏంటి, నేను ఒక పుస్తకం రాశానండి, దేవుని గూర్చి చెప్పిన దేవుడు అండి. దయచేసి ఆ పుస్తకాలు మేము 5,000 పుస్తకాలు వేయించుదామని భక్తులకే ఇద్దాం అనుకుని 2,000 పుస్తకాలు వేసాము. ఇవ్వండి, 100 ప్రసంగాలు మీరు చెయ్యొచ్చు. ఇది 50 రూపాయల పుస్తకం పెట్టాం. చాలామందికి తెలియక కొనలేదో తెలుసు కొనలేదో తెలియదు. పోనీ ఒక పని చేయండి, 2 పేజీలు చదివిన తర్వాత నచ్చకపోతే 50 రూపాయలు అడిగి తీసుకెళ్ళిపోండి. నా ఆప్షన్ ఇచ్చాను. సూపర్ ప్రసంగం అండి, చాలా బాగుంటుంది. కొనుక్కోండి పుస్తకం. మా శాంసన్ గారు పాపం నిన్నటి నుండి తెలీదు అనుకుంటున్నారు, సీడీలే కొనిస్తారు. వెరీ గుడ్, పుస్తకం కొనుక్కోండి, ఎవరికైనా ఇవ్వండి. కొంతమంది పుస్తకాలు పురుగులు ఉంటారు కదా, వాళ్ళకి ఇది కొనేసి ఇవ్వండి. దేవుని గురించి చెప్పిన దేవుడు, ఈ బొమ్మ ఉంటుంది చూడండి, కొనండి, బాగుంటుంది. ఏమైందండి, మోసే పెద్దవాడు అయిపోయాడట, వచ్చాడట, తల్లి దగ్గరికి వచ్చాడట. ఇప్పుడు ఏమనాలి? అమ్మ అంటే ఐగుప్తు సింహాసనం. అమ్మ అంటే ఏమొస్తుంది? సింహాసనం. నిజంగానండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, పదవుల కోసం తిరుగుతున్న వాళ్ళకి, వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరైనా అమ్మ అంటే చాలండి మీరు గెలిచేస్తారంటే ఎలాగుంటుంది? ఏమంటారు? అమ్మని ఒకసారా మా అమ్మ
అమ్మమ్మ, అవునమ్మా, నానమ్మ, మమ్మీ, అమ్మా. అమ్మ అంటే ఇచ్చేస్తుందటండి బాబు. ఏటండి ఇంత ఘోరం ఏంటండి? అంతేనా? జయలలిత దగ్గరికి వెళ్ళి ఏమనాలి వీళ్ళందరూ? అమ్మా. ఈ అమ్మ ఆ అమ్మ, ఆ అమ్మ దేవతమ్మ, ఈ యుగ సంబంధమైన దేవత. చూసారా? మళ్ళీ అమ్మ దగ్గరికి మళ్ళా లేడీ క్యారెక్టర్. చూసారా? సరిగ్గా లేడీస్ని చంపొద్దని అన్నది ఎందుకంటే అమ్మ అంటే చాలు కులదేవత అయిపోద్ది. అమ్మ అంటే ఇచ్చేస్తామంటే మోషే ఏమన్నాడు? అమ్మ అంటే నేను మమ్మీ అని అన్నాను అనుకో, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను కూడా ఒక పిరమిడ్లో పెట్టి అప్పుడు ప్రపంచమంతటికి చూపిస్తారు ఏమని, ఇదిగో మోషే ఇందులో ఉన్నాడు, అందుకే దీనికి కట్టాము, దీని పేరు మమ్మీ, దేవుని దగ్గర డమ్మీ. అంతే కదండి. ఏమైపోయాడు? డమ్మీ అయిపోతాడు. డమ్మీ చేసే ప్రయత్నించి మమ్మీ అనమంటుంది. కానీ మోషే అంటున్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు అంటే ఎంత టార్చర్ పెట్టి ఉంటుందో ఆలోచించాలి. మీకు ఇక్కడికి రావడానికి డబ్బులు లేకుండా చేసి పడేస్తారు. ఇక్కడికి వద్దాం అనుకుంటే ఎవరో చుట్టాలను అప్పుడే రప్పిస్తుంది. అప్పుడే అమ్మ వెళ్దాం అనుకునేసరికి అప్పుడే చుట్టాలు దిగిపోయారు, వీళ్ళు వచ్చారని ఒకరోజు కట్ట ఎవరో ఒకరిని పంపిస్తుందండి. కానీ నువ్వు దేవుణ్ణి గెలిపించాలి. అందరినీ చంపేయాలనుకుంటుంది అది. యోబు దగ్గరికి వచ్చింది, యోబు పిల్లలందరినీ చంపేసిందండి. యోబు పిల్లలందరినీ చంపేసింది. భార్యని చంపవచ్చు కదా, ఆవిడ మాత్రం చంపడానికి వెళ్ళేది, బతకాలి. ఎందుకంటే లాస్ట్ డైలాగులు ఉన్నాయి ఆవిడకి. ఆవిడకి లాస్ట్ డైలాగులు ఉన్నాయి. ఏమని? దేవుని దూషించి నా తాళి తెంచు. అంతే కదండి. ఏమంటుందండి? దేవుని దూషించి మరణము కమ్మంటే అర్థం ఏంటి? బ్రాకెట్లో నా తాళి తెంచండి. నేను తెల్ల చీర కట్టుకోవడానికి, ఇలాంటి తెల్ల బట్టలు వేసుకోవడానికైనా ఇష్టపడతాను, కానీ నీతో మాత్రం నేను నాయన కాపును చెయ్యను నాయన అంటుంది. కానీ మోషే ఏమన్నాడు? ఎలా చూశాడట, ఏంటి అందం ఏంటి అని అనలేదండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు సేమ్ దానిలాగే మాట్లాడేవే అన్నాడు. ఎలా మాట్లాడిందట? మూర్ఖురాలు మాట్లాడినట్టు. దేవుని దగ్గరకు వెళ్ళొద్దు అన్నదంటే భార్య, అర్థమేంటి? మూర్ఖురాలు. ప్రియమైన దేవుని పిల్లారా, మోషే శరీరము గూర్చి తర్కం జరిగింది. ఫరో కుమార్తె దగ్గరకు రావడానికి ప్లాన్ వేసింది అదే. ఈ ప్లాన్ని దేవుడు వాడుకున్నాడు. అసలు దేవుడు అంటే మీకు ఇంతవరకు తెలీదు. 2 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. మోషే గెలిపిస్తాడని దేవుడికి తెలుసా? చెప్పాలి. మోషే గెలిపిస్తాడని దేవుడు తెలుసా? గెలిపిస్తాడని తెలిసే పందెం కట్టాడా? అయితే చెప్పాలి. ఓడిపోతాడని పందెం కట్టాడా, గెలుస్తాడని పందెం కట్టాడా? అంటే తెలిసి పందాలు కడతాడా? అదే దేవుడు అంటే. మీకు తెలీదు. యోబు గెలుస్తాడని పందెం కట్టాడా, ఓడిపోతాడని పందెం కట్టాడా? అంటే గెలుస్తాడంటేనే పందెం కడతాడా? పోనీ నీ సంగతి అడుగుతున్నాను, చెప్పు. గెలిచినోడితో పందెం కడతాడా, ఓడిపోయినోడితో పందెం కడతావు నువ్వు? గెలిచేవాడితోనేనండి. దేవుడు కూడానండి అంత అమాయకుడు కాదు, చెవిలో పువ్వు పెట్టుకునే రకం అంతకంటే కాదు. గెలుస్తాడనే యోబుతో పందెం కట్టాడు, గెలుస్తాడనే మోషేతో పందెం కట్టాడు, గెలుస్తాడనే యేసుతో పందెం కట్టాడు. ఇప్పుడు పందెం మరి కట్టడు. మీకు నమస్కారం నాయన. మీరు పందాలు కట్టినా మీరు ఓడించేస్తారు. ఇప్పుడు అందుకే
పందాలు లేవు. ఏమున్నాయి? ఏమున్నాయి ఇప్పుడు? నిన్ను నీవే సాధకం చేసుకో, నిన్ను నీవే పరిగెత్తు, ఓపికతో గురి చూసి పరిగెత్తు. ఇటు జీవ మార్గం, ఇటు మరణ మార్గం, నువ్వే నిలబడాలి. ఇప్పుడు ఇంకా పోటీలు ఎందుకు? ఆడితో పోటీలేటి, సైతాన్తో పోటీలేటి? ఇప్పుడు దేవుడు సాతానుతో పోటీ కట్టడు. ఎందుకు కట్టడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అంటే ఇప్పుడు ఏమర్థమైపోవాలి మీకు? ఎవరికి అధికారం ఉంది? యేసు ప్రభుకి. దేవుడు ఏమన్నాడు? దెయ్యమా, ఇంకా నీతో పందెలు గట్టేమి లేవు, అంతా నా కొడుకు చెప్పాను. ఇప్పుడు పవర్ ఎవరిది? యేసుది. దెయ్యంతో పందెం కడతాడా దేవుడు? ఎందుకు కడతాడండి? ఇప్పుడు కట్టడండి ఆయన. ఎందుకంటే మా కొడుకు అన్నీ చూసుకుంటున్నాడు అమ్మా, అటు సైడ్ వెళ్ళి. ఇప్పుడు యోబు దగ్గరికి ఆ రోజు పరలోకం వచ్చినట్లుగా ఇప్పుడు మళ్ళీ పరలోకానికి వచ్చింది అనుకున్నాం. ఎవరు? దెయ్యం పరలోకం వస్తే దేవుడు ఏమంటాడు? నా దగ్గరికి వెళ్ళకు, మా కొడుకు దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నా కొడుకు ఇచ్చాను కనుక యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు. యేసుప్రభు ఏమంటాడు? నార్మయ్యే, మొన్నే నీకు చితగొట్టాను, మళ్ళీ నాతో పోటీలటి ఎవరిని మింగుతావు? మింగ సెమినార్కి ఎవరిని రాకుండా చేస్తావో చేసుకో. పోయినాడు పోతాడు, నిలబడాలనుకున్నాడు వస్తాడు, వాళ్ళే మీరు. నిజమండి, నిజమిది. ఓడిపోయిన వాళ్ళు అంతా ఉండిపోయారు. 80 మంది ఇంకా నెట్లో చూస్తున్నారట. అంటే అది ఎవరిదా నెట్? ఆడిదే, వేసాడు వాళ్ళ. ఏం రావా? సమాజముగా కూడుట మానక, అపోస్తల బోధ, సహవాసము సహవాసము సహవాసము. సహవాసం అంటే అర్థమేంటి? రా. సహవాసం అంటే అర్థమేంటి? నా పని ఉంది, నాకు సెలవులు ఇవ్వలేదు, నాకు విరోచనాలు, అందుకే నేను రాలేదు. సహవాసం. జైశాలి పిడి సుందర్రావు గారు బతికినంత కాలం మీరు ఇక్కడికి రావాలి. ఆయన చనిపోయిన తర్వాత కూడా మేము ఇంకా బతికే ఉన్నాం, మీరు రావాలి. అది ఏమనుకున్నారు మీరు? సావాసం అండి. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఎంత సంతోషం అండి. మా ఇంట్లో వాళ్ళని మర్చిపోవండి. నిజమండి. ఒక ఆవిడ అంటుంది, మా చెల్లండి, మా అక్కండి అంటుంది, ఏమనంటే అన్యాయం ఎందుకో నేను అసలు మొత్తం మా ఇంటి దగ్గరికి మనసు లేదు, అసలు ఎవరు నాకు గుర్తు రావడం లేదు, నిజంగా ఇక్కడేనండి, ఇక్కడే ఉండిపోయాను, ఈ రోజుకి ఎందుకో నా ఇంటి మీద మనసు లేదు. మీకు ఎక్కడుందండి మనసు? రేపటి వరకు మనకు హాయిగా ఇక్కడే ఉంటాం, రేపు అయిపోయిన తర్వాత ఏడ్చుకొని వెళ్తారండి ఒక్కొక్కరు. నిజంగా అండి, మీ అందరు వెళ్ళిపోతే మాకు ఎలాగుంటుంది తెలుసా? మీ అందరు వెళ్ళిపోతే నాకు ఎలాగ అనిపిస్తుంది, అయ్యో వెళ్ళిపోతున్నారు అనేసి. అంతే కదండి. ఈ 6 రోజులు 7 రోజులు హాయిగా ఉన్నామండి, ఆనందంగా ఉన్నాం. మనకు భోజనాలు ఇబ్బంది పడుతున్నా హాయిగా ఉన్నామండి. కారణం సహవాసం. ఇలాంటి సహవాసం మానేస్తారా వచ్చే సంవత్సరం? చెప్పండి, వచ్చే సంవత్సరం మానేస్తారా? సైతాన్ వద్దంటే ఏం చేస్తారు? పోయే సాతానా, నా వెనుకకు
పో అంటే అర్థం ఏంటి? నాతో పాటు కారు ఎక్కు. వెనకాల సీట్ నీదే, డ్రైవర్ని నేను. అది మీతోనే వచ్చింది, అది మోదవలస వరకు వచ్చింది. పీడి సుందరరావు గారిని చూసింది మీరా. నిజమండి. మళ్ళీ మీరు హైవే రోడ్డుకి వెళ్ళగానే మళ్ళీ అది బయలుదేరుతుంది మీతో. అమ్మ ఆయన వచ్చాడు రా బాబు, పద 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 పద. మోషే గెలిపించాడు, యోబు గెలిపించాడు. గెలిపిస్తాడని తెలిసి దేవుడు పోటీ కట్టాడు. ఇప్పుడు ఆ దేవుడు పోటీ పాటడు. యేసుప్రభుకి ఇచ్చేశాడు. నువ్వు గెలిపిస్తావో ఓడిపోతావో, పరలోకానికి వెళతావో నరకానికి వెళ్ళిపోతావో నువ్వే డిసైడ్ అయిపోవాలంటే నువ్వేం చేయాలి? నీవే నిలబడాలి. ఈ రోజు నువ్వే చదువుకోవాలి. అందుకే మీరు ఇలాంటి చదువుకోవాలనుకోండి, ఇగోండి చూడండి, దేవుని గురించి చెప్పిన దేవుడి పుస్తకం కొనండి. సింహ గర్జన కొనండి, అక్కడ అన్ని పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలన్నీ కొనేసి సీడీలన్నీ కొనేసి పట్టుకెళ్ళిపోండి. నిజమండి, అవన్నీ కొనేసి పట్టుకెళ్ళిపోండి. సంవత్సరానికి సరిపడే బుక్స్, సంవత్సరానికి కావాల్సిన సీడీస్ అండి. ఏం లేదండి, ఇప్పుడు అన్ని ఏంటి, మైక్ సెట్ కొనుక్కోవాలని 2,50,000 రూపాయలు దగ్గర ఇచ్చారా? ఇంకా మీ దగ్గర ఉన్నాయి ఈ డబ్బులు, నాకు బాగా తెలుసు. తీయండి, డబ్బులు తీయండి. అది అంటుంది, సీడీ కొనకు, ఎందుకంటే నువ్వు మారిపోతావు కనుక సీడీ కొనడానికి వెళ్ళలేదు. ఏ బుక్ కొనకు, నేను ఇచ్చావు కదా, ఇచ్చారా? నిన్ను ఇచ్చావు కదా డబ్బులు, స్టేజ్ మీద ఇచ్చావు కదా, 1000 రూపాయలు ఇచ్చావా? చాలులే, నా డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తాను ఈ మధ్యన దేవుని సేవకు. కొంచెం దాన్ని ఓడించండి అర్రా ప్లీజ్. అవన్నీ కొనుక్కొని వెళ్ళిపోండి, బాగా నేర్చుకోండి. వచ్చే సంవత్సరం రండి, ఇక్కడికి రండి, ఇంకా నేర్చుకోండి. మళ్ళీ రండి, మళ్ళీ రండి, మళ్ళీ రండి. మీరు పరదేశికి వెళ్ళిపోతేనే మోదవలస రాకూడదు, కానీ పరదేశికి వెళ్ళినంత వరకు మోదవలస రావాలి. మీరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరేంటో, దెయ్యం ఏంటో, ఏమేమి జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో అన్నీ విన్నాం. మాకంతా అర్థమైపోయింది టోటల్గా. మేము మీకోసం బ్రతకాలి, మీకంటే ఎక్కువ ఏది లేదు. మీ గురించి ఏదైనా చేసిస్తాం, మీ గురించి ఎంతైనా ఖర్చు పెడతాం. ఇచ్చినటువంటి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.